తిను. सबको बुलाया था, नीता भी आई थी, वो भी आई थी और उसकी बहन भी आई थी। ये लो केक लो, खाओ। అరే ఏమిటి విశేషం? పింకీ మళ్ళీ ఫెయిల్ అయిందా? అరే శక్తితో ఫ్రెండ్షిప్ చేయడం వల్లే పింకీ ఇవాళ మ్యాథ్స్ లో పాస్ అయింది. శక్తి కష్టపడి పింకీకి మ్యాథ్స్ నేర్పించింది. నేనేదో మజాక్ అన్నాను చిన్నమ్మా. హ్యాపీ బర్త్డే శక్తి. थैंक यू भैया। अच्छा है ना, मैंने ही चूज किया है ये केक। ఓ పిట్టగోడ ఉండేది. ఆ గోడకి ఇరుపక్కల 2 వేర్వేరు ప్రపంచాలుండేవి. నేనున్న ప్రపంచం నుండి నేను కోరుకున్న ప్రపంచానికి ఎలా వెళ్లాలా అని నా బాల్యం నుండి నేను ప్రయత్నిస్తూ గడిపాను. Happy birthday to me. శక్తి నిన్నే పిలుస్తున్నారు చూడు. శక్తి శక్తి అందరం కలిసి పిలుద్దామా? 1 2 3 శక్తి శక్తి బస్ हाँ बस है। ఏంటి పింకీ? నువ్వు వెంటనే రావాలి శక్తి. అక్క మనం కూడా వెళ్దాం అక్క. శక్తి మా అమ్మ ఇంట్లో లేదు, నేను తర్వాత రానా? దీపక్ భయ్యానా? అవును రా శక్తి. నమస్తే అంకుల్. ఆవు బేటా. శక్తి ప్లీజ్ ప్లీజ్ సేవ్ us. పాట పాడతామని చెప్పిన లేడీస్ ఎగ్గొట్టేశారు. తుమ్ గావోనా ప్లీజ్. అవును శక్తి, నువ్వు పాడితే బాగుంటుంది. దీపక్ భయ్యా చదువుతూ. ఇట్స్ ఓకే. महागणपतिं श्रीमहागणपतिं मनसा स्मरामि, महागणपतिं 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 मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्. మీకు అసలు నమ్మకం ఉందా? డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? ఉంది, అపారమైన నమ్మకం ఉంది. ఇప్పటికీ ఆలోచించి చూస్తే నేను కోరుకున్నది ఆయన ఇచ్చారా లేదా అనేది నేను చెప్పలేను. మరి ఇచ్చారంటారా? మీ పార్టీ సిద్ధాంతాలకి మతపరమైన సిద్ధాంతాలు మధ్య మీరు నలిగిపోయినట్టు ఎప్పుడైనా అనిపించిందా? నా పరిస్థితి కూడా ప్రజల్లాగే. చర్చికి వెళ్ళినా గుడికి వెళ్ళినా కూడా నా పార్టీ గెలవాలని ఓటు వేస్తారు.
లేదా అవతలి పార్టీకి. అయితే దేవుడు మీ జీవితంలో ఓ ముఖ్యమైన పాత్ర. ఆయనొక్కడే ఇప్పటికీ మారనిది. ఎప్పుడూ నాకు తోడుగా ఉంటాడు. बड़ी माँ लाओ बेटा. हाँ పాట సూపర్. నీకు నచ్చిందా? థ్యాంక్స్. थैंक यू बेटा, तुमने बहुत अच्छा गाया. भाभी कौन है ये लड़की इतना अच्छा गाती है? ఏ శక్తి హే, నా కూతురు లాంటిది. అన్నిటిల్లో ఫస్ట్ ఉంటుంది. పాటలైనా సరే, చదువులైనా సరే, గుణాలైనా సరే. బహుత్ ప్యారీ బచ్చి హే. ఆ భగవాన్ అందరికి ఇలాంటి మంచి పిల్ల ఇవ్వాలి. దీనికన్నా నేను గోడ దూకెళ్ళిపోవచ్చు. గణేష్ మహారాజ్ ఆశీర్వాద్ నీకెప్పుడు ఉంటాయి శక్తి. నీకు తెలుసా, ఆయన చమత్కార దేవుడు. నా ఐఐటి రిజల్ట్స్ అప్పుడు ఆయన్ని ప్రే చేశాను. తను విన్నాడు, మే పాస్ అవుగా. ఐఐటి అంత మంచి కాలేజా? చెన్నైలో మొదలుపెట్టి 2 ఏళ్లే అయింది, కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కి సైన్స్ కి అదే బెస్ట్. ఒకవేళ నేను గాని పింకీ గాని లా ఆర్ ఆర్ట్స్ చేయాలనుకుంటే మా సంగతి ఏంటి? పింకీయా? పింకీని కలుపుకోకు శక్తి. నీకు కావాలంటే చెప్పు, నేను చూపిస్తాను. భయ్యా నీకెప్పుడు ఎగతాళే. శక్తి, అదిగో చూడు. సార్ బండి ఇక్కడ ఆపకూడదు, అరే, తీసేయండి. వెళ్తానయ్యా, వెళ్ళు. ఈ కాలేజ్లో చదవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ 2 years బాగా చదవాలి. సౌత్ ఇండియాసే అందరు అమ్మాయిలు ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. నీకు మంచి అవకాశం ఉంది శక్తి. పింకీ కన్నా మనిద్దరం కాలేజ్కి కలిసే వెళ్దామే. నీకు దండం పెడతా, నన్ను వదిలేవే. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? పింకీ వాళ్ళ ఇంట్లో ఒక పూజని పిలిచారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుని తగలడతారు. అక్కడికి వెళ్లాల్సిన అవసరం నీకేంటి? నువ్వెక్కడికి వెళ్ళినా నాతో ఒక మాట చెప్పి వెళ్ళమని చెప్పాను కదా. నువ్వు ఇంట్లో లేవు, అందుకే. అప్పుడు నువ్వు కూడా బుద్ధిగా ఇంట్లో ఉండాలి కదా. లోకం అంటే ఏంటో తెలియదు కానీ 14 ఏళ్లకే పెద్ద మనిషిగా సొంతంగా నిర్ణయం తీసుకునే స్థాయికి ఎదిగావా? ఈ డ్రెస్ ఎవరిది? ఎవరిదని అడుగుతున్నాను కదా. పింకీ కజిన్ డ్రెస్. అమ్మగారిప్పుడు ముష్టెత్తుకోవడం కూడా మొదలు పెట్టారా? రంగా, నువ్వు మధ్యలో కలగ చేసుకోవద్దమ్మా. నేనేం మాట్లాడినా కలగ చేసుకోవద్దు. ఇది నాకు నా కూతురికి మధ్య జరుగుతున్న వ్యవహారం. దాన్ని చూసుకునే తీరిక లేక బాధ్యత నీకు అప్పగిస్తే అదేం చేస్తోందో ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోకుండా దిష్టి బొమ్మలా కూర్చున్నావు. అందుకే ఇది బలాదూర్ తిరుగుతోంది. అమ్మమ్మని ఎందుకు అమ్మ తిడతావు? ఇందులో తన తప్పేం లేదు. దేనికోసమేనా నేను ఎంత కష్టపడుతోంది? నాకు కొంచెం కూడా బాధ్యత లేదని అందరూ నన్ను చూసి నవ్వాలనే కదా ఇదంతా చేస్తోంది. అడ్డమైన చోట్ల చెయ్యి చాచి ముష్టెత్తుకుంటున్నా. సిగ్గనిపించట్లా? నోటికి అన్నమేగా తింటోంది. ఎంగిలి కూడు ముష్టి బట్టలతోనే ఆగిందా, లేదా వ్యవహారం ఇంకా శృతి మించి? చాలా ఆపవే, ఇంకేం మాట్లాడకు. ఈడొచ్చిన అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది? ఇలా మాట్లాడడం నేను నీ నుంచే నేర్చుకున్నాను. నా నోరు నొక్కేయాలని చూస్తే కర్మ అనుకుంటాను. చివరికి నీ గతి పట్టకూడదు కదా. మాట్లాడతావే, మాట్లాడతావు. నా డబ్బుతో తింటూ నన్నే ఎదురు ప్రశ్నిస్తావా? నీ డబ్బు కాదది, మా నాన్న రిటైర్ అయ్యాక వస్తున్నా. ఏంటి రంగా, వదిలేయచ్చు కదా. నేను చచ్చే వరకు అది నా డబ్బే కదే. ఇంకెప్పుడైనా నేను నీ డబ్బును తాకితే నీ చెప్పు తీసుకున్నాను కొట్టు. అర్థమైందా? ఎంతకాలం అని నేను సర్దుకుంటూ పోవాలి? అమ్మమ్మ మనవరాలు